అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మా హోసన్నా మినిస్ట్రీస్ తరఫున యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరోసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకున్నటకు, మీ కొరకు ప్రార్థించుటకు ప్రభు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానించుకుంటాం. తర్వాత మీకోసం ప్రార్థన కూడా చేస్తాము. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతాలు 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుంటాం. పరమగీతాలు 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుంటాం. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఈ చదవబడిన వాక్యంలో గమనిస్తే, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఇక్కడ మనం గమనిస్తే వివాహ దినమున సొలొమోనుకు అతని తల్లి కిరీటం పెట్టింది. ఆ కిరీటాన్ని చూడండి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఆ దినం అతనికి బహు సంతోషకరమని రాయబడి ఉంది. గనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా,
మరి కిరీటము ధరించిన రాజు, కిరీటం అనేది ఎవరు పెట్టుకుంటారు? ఎవరంటే వారు కిరీటాన్ని పెట్టుకోరు. రాజులు కిరీటాన్ని ధరిస్తారు. ఏదైనా ఒక ఘనత వారు సాధించినప్పుడు వారికి కిరీటాన్ని పెడతారు. ఏదైనా ఒక ఘనకార్యం సాధించినప్పుడు వారికి కిరీటాన్ని పెడతారు. కనుక ఇప్పుడు ఈ కిరీటము అనేది గమనిస్తే సామెతల గ్రంథకర్త సొలొమోను గారు ఏమంటారంటే, ఆ మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుంటాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఇక్కడ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటే ఈ వాక్యంలో గమనిస్తే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటే యోగ్యురాలు అంటే జ్ఞానము కలిగిన స్త్రీ, గుణవతి అయిన భార్య. ఇలాగా ఆ స్త్రీని గురించి మనం చక్కగా మాట్లాడుకోవచ్చు. ఇది యోగ్యత కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే తన పెనిమిటికి, తన భర్తకు ఒక కిరీటములాగా ఉంటుంది అనే సంగతి ఈ వాక్యంలో సొలొమోను గారు రాసి ఉంచారు. ప్రియ దైవ జనాంగమా, మరి అదే అయోగ్యురాలు అంటే జ్ఞానం లేనటువంటి స్త్రీ అయితే కిరీటం కాదు కానీ ఎముకలకు కుళ్ళులాగా, అంటే ఆ భార్య ద్వారా తను కృషించిపోతాడు, భార్య ద్వారా కృషించిపోతాడు. అలాగా ఎందరో తెలివిలేని భార్యల ద్వారా కృషించిపోతున్న కుటుంబాలు కూడా లేకపోలేదు. ఎముకలు కుళ్ళు పడతాయని అక్కడ రాసింది. ఈ దినాన మనం గమనిస్తే మరి వివాహం అనేది ఘనమైనది, వివాహం పవిత్రమైనది, వివాహం దేవుడు ఏర్పాటు చేసిన కార్యము. ఆ వివాహ దినమున ఆయన తల్లి ఆయనకి ఒక కిరీటం పెట్టింది. ఆ కిరీటం ఏంటంటే భార్య అని మనం ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ పూట నేను కిరీటాల గురించి, బైబిల్లో అనేక కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటము రాజులు ధరిస్తారు. ఆ కిరీటము ఘనతకు సాదృశ్యంగా ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో అనేక కిరీటాల గురించి రాయబడి ఉన్నాయి. కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానించుకుంటాం. ఒక 2-3 విషయాలు ధ్యానించుకుంటాం. మొదటి మాట కీర్తనల గ్రంథం 8వ కీర్తన 5వ వాక్యంలో చదువుకుంటాం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఈ వాక్యంలో గమనిస్తే దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. అంటే దేవాది దేవుడు మనిషిని దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశారట. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా అంటే దేవుడేమో కుడి చేయిలాగా ఉంటే మానవుడేమో ఎడమ చేయిలాగా, అంటే కుడి ఎడమ అని ఒక సామెత పెద్దవాళ్ళు చెప్తుంటారు. కుడి ఎడమ, కుడి అంటే కొంచెం ఎక్కువని, ఎడమ అంటే కొంచెం తక్కువ అని. అంటే దేవుడు మనిషిని కొంచెం తక్కువనిగా చేశాడు. చేసిన దేవుడు ఏం చేశాడంటే మహిమ ప్రభావము అనేటటువంటి కిరీటాన్ని ఆ మానవునికి ధరింపచేసి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, మహిమ అనే ఒక కిరీటము, మహిమ అనే ఒక కిరీటం ఇక్కడ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అయితే పేతురు గారు ఈ విషయాలను, మహిమ కిరీటాన్ని గురించి ఆయన చక్కగా తన పత్రికలో వివరిస్తారు. ఆ మాట కూడా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-3 వాక్యాలు గమనిస్తాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. ఇక్కడ పేతురు గారు ఈ మహిమా కిరీటాన్ని గురించి
ఇది సేవకుల కోసం అన్నట్లుగా రాసింది ఇక్కడ. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదురులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ఈ వాక్యాల్లో మనం గమనించినప్పుడు సేవకులతో దైవజనుడు పేతురు గారు సేవకులతో చెప్తున్నటువంటి చక్కని మాట ఏంటంటే, బలిమి చేత కాక అంటే బలవంతంగా కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా. ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు అని అంటే అతను సేవ ఎలా చేస్తున్నాడు? బలవంతంగా చేయటం ఉంటుంది. అది చెయ్యి ఇది చెయ్యి అని పైన కర్ర తీసుకొని ఎవరో నిలబడుకుంటే చేసే సేవ ఉంటుంది. అలా కాకుండా ఇష్టపూర్వకంగా చేసే సేవ కూడా ఉంటుంది. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా చేయాలి. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా పరిచర్య చేస్తాడో, బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా పరిచర్య చేస్తాడో దానికి ప్రతిఫలాలు వేరుగా ఉంటాయి. మీద ఏమండి అజమాయిషి చేస్తూ ఇలాగే చేయని బలవంతంగా చేపిస్తే ఆ చేసిన వారికి ప్రతిఫలాలు ఉండవనే సంగతి వాస్తవం. దేవుని పరిచర్య అనేది హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా చేయాలి. అలా చేస్తే దానికి నిశ్చయంగా ప్రతిఫలం ఉంటుంది. అలాగే దుర్లాభాపేక్షతో కాక అని ఇక్కడ రాసింది. దుర్లాభ అపేక్ష అంటే ధనాపేక్ష. దీనికి ఇంకొక రకమైన మాట ధనాపేక్షతో కాక. సేవ చేసేవారు డబ్బును సంపాదించాలి అనే ఒక మనసుతో సేవ చేయకూడదట. డబ్బే ముఖ్యము అనేటటువంటి ఒక మనసుతో సేవ చేయకూడదు. సేవించేవారు, ప్రభువుని సేవించేవారు లేక దేవుని సేవ చేసే సేవకులు దుర్లాభాన్ని అపేక్షించి కాకుండా ఏమండి సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయుడి అంటున్నాడు. అంటే దుర్లాభము. ఇప్పుడు గేహాజీని మనం గురించి ఆలోచించామనుకోండి, గేహాజీ దుర్లాభాన్ని అపేక్షించాడు. అంటే దైవజనుడు ఎలీషా గారు ప్రార్థించినప్పుడు నయమానుకున్న కుష్టు జబ్బు బాగవుతుంది. ఆ నయమానుకున్న కుష్టు జబ్బు బాగైపోయిన తర్వాత నయమాను వెళుతూ నాకింత మేలు జరిగింది, ఇదిగో మీకేమైనా వెండి, బంగారము, సీనారు వస్త్రాలు మీకు ఇచ్చిపోతాను అని ఆ నయమాను ఎలీషా గారితో చెప్తారు. అయితే ఎలీషా గారు ఏమంటారంటే, వెండి బంగారాలు మాకు అక్కర్లేదు, నువ్వు వెళుతూ కానుక దేవుని సేవకులకు ఎక్కడ ఖర్చు పెట్టు, నాకు అక్కర్లేదు అని ఆయన ఇచ్చేవేవి ఆశించలేదు ఎలీషా గారు. అయితే ఈ నయమాన్ అటు వెళ్ళిపోయిన వెంటనే గేహాజీ ఆలోచిస్తున్నాడు. ఏమనంటే, మా యజమానుడికి జ్ఞానం లేదు, కాస్త కూడా ఉచితంగా ఇస్తానంటే తీసుకోవచ్చు కదా, తీసుకొని దేనికైనా వాడుకోవచ్చు కదా, అతనికి కాకపోతే మాకైనా ఖర్చు పెట్టవచ్చు కదా, వద్దంటాడేంటి, ఇంత జ్ఞానం లేని సేవకుడైపోయాడు మా సేవకుడు అన్నట్లుగా ఈ గేహాజీ ఆలోచించుకొని వెంటనే ఆ రథం వెంట పరిగెత్తుతున్నాడు. ఆ రథం వేగంగా వెళ్తుంది కదండి. గేహాజీ కూడా రథాన్ని ఎలాగైనా కలుసుకొని ఆ డబ్బు సంపాదించాలి. దుర్లాభం అది, తనకు సంబంధించిన కాదది, తనకు రావాల్సిన డబ్బు కాదది. ఒకవేళ వస్తే ఎలీషా గారికి రావాలి, కానీ గేహాజీకి సంబంధించిన పైసలు కావవి. కానీ దుర్లాభంని సంపాదించాలని అపేక్ష కలిగిన వాడై రథం వెంట పరిగెత్తి ఆయాసపడుతున్నాడు అని అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నయమాన్ గారు రథాన్ని ఆపి, బాబు ఏంటలా ఆయాసంతో పరిగెత్తున్నావు, ఏం కావాలి చెప్పు అని రథం ఆపాడు. ఏం లేదు సార్, మా అయ్యగారి దగ్గరికి ఇప్పుడే ఊరు నుంచి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చారు, వారికి ఇవ్వటానికి మా అయ్యగారి దగ్గర బట్టలు లేవు, అందుకని మీరు ఏమనుకోకుండా 2 మంచి సీనారు వస్త్రాలు ఇచ్చారంటే సంతోషిస్తాము, మా అయ్యగారు పంపించారు నన్ను, అలాగే బంగారు వెండి కూడా
మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి అని చెప్పి ఈ గెహాజీ నయమాన్తో మాట్లాడాడు. నయమాన్ ఏమనుకున్నాడంటే, అసలు ఇవ్వాలనే కదా నేను ముందే అనుకున్నాను, అక్కడే వద్దని మళ్ళీ ఇక్కడికి పంపించాడా, ఇదేం టైపు అనుకొని ఉంటాడు నయమాన్. ఎలీషా గారు ఈ టైప్ ఏంటి నాకు అర్థం కాలేదు, ముందేం వద్దంటాడు, వెనక నుంచే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు అనుకొని ఉంటారేమో నయమాను గారు ఎలీషాను గురించి. అంటే ఈ పరిచారకుని ద్వారా ఆ దైవ సేవకుని యొక్క వాల్యూ పడిపోయేటట్లు ప్రవర్తించాడు ఈ పరిచారకుడు. దైవ సేవకుని కొన్న విలువ పడిపోయింది. కారణం ఈ పరిచారకుడు చేసిన కార్యం, అక్కడ డబ్బు ఆశతో చేసినటువంటి పని. అందుకని ప్రియ దైవ జనాంగమా, అలాగే గెహాజీలాగా దుర్లాభాన్ని అపేక్షించాలని ఏ ఒక్కరు కూడా ఆశపడకూడదు. ఆ దుర్లాభం ఏదో డబ్బు వస్తుందని తను అనుకున్నాడు, కానీ తనకి డబ్బు రాలేదు. చివరికి కుష్టు జబ్బు వచ్చింది. డబ్బు రాలేదు కానీ కుష్టు జబ్బు వచ్చింది. కనుక ప్రియమైన వారలారా, వాక్యం సెలవిస్తుంది, మనము పై మందను ఎలా కాయాలంటే సిద్ధ మనసుతో, దుర్లాభ అపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో మందను విచారిస్తూ కాసుకోవాలి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండడి. మీకు అప్పగించబడిన వారిపైన అంటే ఒక సేవకునికి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లేక నడిపించే సేవకులు అప్పగిస్తారు. ఆ అప్పగించబడినటువంటి ఆ సంఘం పైన పరిశుద్ధాత్మ దేవుడు అప్పగించారు, నడిపించే సేవకులు అప్పగించారు. ఆ అప్పగించబడినటువంటి ఆ మంద పైన ఎలా ఉండాలి అంటే ప్రభువులైనట్టుండక, ప్రభువులు అంటే అధికారం కలిగిన వారిలాగా ఉండక, ఎలా ఉండాలంటే మందకు మాదిరిగా ఉండుడి. ప్రభువులాగా ఆర్డర్ వేసి అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పి ఆర్డర్ వేయకుండా మందకు మాదిరిగా ఉండుడి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదైనా ఒక పరిచర్య ఉంది, అప్పుడు పాస్టర్ గారు లేకపోతే సిస్టర్ గారు మొదటి వెళ్ళి ఆ పని వాళ్ళే మొదలు పెట్టారనుకో, ఇంక విశ్వాసులు పిలిచే పనులు పరిగెత్తుకొని వచ్చేస్తారు. అమ్మో అన్న చేస్తున్నాడు మన బోధం, అక్క చేస్తుంది మన బోధం అని వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. అది మందకు మాదిరిగా ఉండటం. ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. అలాగు కానీ ఒక సేవకుడు మొదటన్నారు బలిమి చేత అంటే బలవంతంగా కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా చేయాలి. రెండవది దుర్లాభాన్ని అపేక్షించి చేయకూడదు. మూడవది ప్రభువులైనట్టుగా ఉండకూడదు అని ఇక్కడ 3 సలహాలు పేతురు గారు దైవ సేవకులకు చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఆ సలహాల ప్రకారం పరిచర్య చేస్తారో ఒక రోజున ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతారు. ఆ ప్రధాన కాపరి అయిన యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే ఇలాగున అంటే ఈ పేతురు గారు చెప్పిన విధంగా ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారికి మహిమ కిరీటాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నారు. చప్పట్లు కొట్టాలి ప్రభువుకి, చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. వారికి దేవుడు మహిమ కిరీటాన్ని అనుగ్రహిస్తారు. కారణం ఏంటంటే దుర్లాభం వారు కోరుకోవట్లేదు, ఏదో లాభం మాకు కావాలని కోరుకోవట్లేదు, లేకపోతే బలవంతంగా చేయట్లేదు, ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. అలాగే మందను పెత్తనం చేయటం లేదు. మంద పైన సేవకులు ఒక సేవకుడు మరొక సేవకుని పైన, ఒక సేవకురాలు మరొక సేవకురాలు పైన, సేవకుడు విశ్వాసుల పైన పెత్తనం చలాయించకూడదట. అంటే ప్రభువులైనట్టు ఉండక ఆర్డర్ వేసి అజ్జయ్ ఇజ్జయ్ని ఆర్డర్ వేయకూడదట. ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండమని సెలవిస్తుంది వాక్యం. కనుక ఎవరైతే ఇలాంటి అనుభవాల్లో తగ్గింపు జీవితం కలిగి పరిచర్య చేస్తూ ఉంటారో వారికి ప్రభు వచ్చినప్పుడు ఒక మహిమ కిరీటాన్ని బహుమానముగా ప్రధాన కాపరి అనుగ్రహిస్తారని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. రెండో మాట ధ్యానించుకుందాం. కీర్తనలు 21:3 శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఇక్కడ చక్కని మాట, దావీదు గారి కీర్తన ఇది. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అంటే దేవాది దేవుడు మనల్ని ఎదుర్కొని వస్తాడట, మనకు ఎదురుగా వస్తాడట, వచ్చి
మన తల మీద అపరంజి కిరీటాన్ని పెడతాడట. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. అపరంజి కిరీటము. నేను ఈ అపరంజి కిరీటం అపరంజి అంటే ఏంటని ఆలోచనలో పడిపోయా. అప్పుడు వెంటనే ఇంగ్లీష్ బైబిల్ తీసా. ఆ ఇంగ్లీష్ బైబిల్ రాసుంటుంది, ఏ క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. ఏ క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అంటే స్వచ్ఛమైన బంగారము, అమూల్యమైన బంగారము, అతి శ్రేష్టమైన బంగారం. అపరంజి అంటే బంగారం, అంటే బంగారం. బంగారంలో చాలా రకాలు ఉంటాయి. బంగారంలో మరలా చాలా రకాలు ఉంటాయి. ఈ బంగారంలో ఉండే రకాలలో అండి ప్యూర్ గోల్డ్, అపరంజి అంటే ప్యూర్ గోల్డ్ అని ఇంగ్లీష్లో రాసింది. ఈ ప్యూర్ గోల్డ్ అమూల్యమైన విశ్వాసము, అతి శ్రేష్టమైన విశ్వాసము. బంగారం మనకి విశ్వాసానికి సాదృశ్యం. బైబుల్ ప్యాటర్న్ ప్రకారం బంగారం అంటే విశ్వాసం. మన దగ్గర ముగ్గురికి చెవులకి చాలామందికి చాలా బంగారాలు ఉంటాయి, కానీ విశ్వాసం అయితే ఉండదు. ఏమండి, ముగ్గులకి చెవులకి బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారానికి సాదృశ్యమైన విశ్వాసం ఉండట్లేదు. నేనంటాను సేవకునిగా, నీ దగ్గర ముక్కులకి చెవులు బంగారం లేకపోయినా ఏం పర్వాలేదు, కానీ విశ్వాసం అనేది నీ దగ్గర తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇది విశ్వాసం అవసరం. విశ్వాసం లేకపోతే ఏంటి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తాదని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటే అసాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఎవరు విశ్వాసంగా ఉంటారో వారు దేవుని ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎదురు చూస్తారు. విశ్వాసము అనే మాటకి నేను ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. నేను ఈ మధ్య యేసన్న గారి తాత ముత్తాతల వారి స్వగ్రామం తీపలపూడి, అంటే యేసన్న గారి ఇంటి పేరు తీపలపూడి అండి. వారి తాత ముత్తాతల గ్రామం అది. గూడూరు నుంచి సరిగ్గా ఒక 55-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడుండే యేసన్న గారి ఇంటి పేరట వాళ్ళు, అంటే తేపలపూడి వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. ఆ తేపలపూడి వాళ్ళందరూ హోసన్న మినిస్ట్రీ సేవకులు వచ్చారని చాలా సంబరపడిపోయారు, సంతోషపడ్డారు. ఆ తర్వాత మమ్మల్ని ఒక దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఈ స్థలమంతా మేము హోసన్న మందిరానికి ఏసయ్యకి, అంటే యేసన్న రాక వాళ్ళకి ఏసైకి స్థలం అంతా ఇచ్చేస్తాము, ఏసై మందిరం ఇక్కడ కట్టాలి అని వాళ్ళు మమ్మల్ని అడిగారు. నేను అప్పుడు వెంటనే టేపు తెప్పించి ఆ స్థలం అంతా కొలతలేసి, పెద్ద స్థలం ఉంది అక్కడ, కొలతలేసి వెంటనే ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఈ 2021 కాదు, 2020 డిసెంబర్ ఆఖరి లోపు, అంటే ఈ సంవత్సరంలోనే ఒక చక్కని మందిరం ఇక్కడ 30-60 మందిరం కట్టి దాన్ని ఓపెన్ కూడా చేస్తాము. ప్రభువు చప్పలు కొట్టాలి విశ్వాసంతో. నాకు వెంటనే ఇంకొక మాట కూడా గుర్తొచ్చింది. ఆళ్ళు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెద్దోళ్ళు చెప్తుంటారు. అక్కడ అసలు ఏమీ లేదు, ఒక్కసారి ఫస్ట్ వెళ్ళా. కానీ నా విశ్వాసం ఏం చెప్పిందంటే, ఇదిగో ఇది యేసన్న గారు వాళ్ళ తాత ముత్తాతల ఊరు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సమాధులు ఏమండి యెరూషలేములు తూర్పు తట్టు ఉంటాయి. వారి ముఖాలన్నీ తూర్పు గుమ్మాలు పెట్టుకొని ఉంటారు వారు. ఎందుకంటే సమాధులు ఉండే స్థలం అది. అటే చూస్తుంటారు, పితరుల వైపు చూడాలి, పితరుల వైపు చూడాలి, పితరుల అన్నట్లుగా యెరూషలేములో సమాధులన్నీ తూర్పు వైపుగా ఉంటాయి. వారి గుమ్మాలు కూడా తూర్పు వైపు పెట్టుకొని ఉంటారు. అలాగే మరి మన పితరుడు యేసన్న గారు మనకి హోసన్న మినిస్ట్రీస్కి మూల పితరుడు. ఆయన పితరుల యొక్క వంశం తేపలపూడి వంశం. ఆ వంశాన్ని మనం గౌరవించాలి. అందుకనే ఆ ఊరికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి చక్కగా ఆ తర్వాత, అయ్యా మీ ఊరిలో యేసన్న గారు ఆ రోజు కడతానన్నారు మందిరం, మీరు అప్పుడు స్థలం ఇవ్వలేకపోయారు, తప్పు మీ దగ్గరే ఉంది కనుక ఇప్పుడు మీరు స్థలం ఇస్తూ ఉంటున్నారు కనుక ఖచ్చితంగా డిసెంబర్ లోపలే ఇక్కడ ఒక మందిరం కట్టి ఓపెన్ చేస్తామని దేవుని మీద విశ్వాసంతో నేను చెప్పి రావటం జరిగిందండి. హల్లెలూయా. అది నా విశ్వాసం. కొంతమందికి విశ్వాసం ఉంటుంది. ఎలా ఉంటుంది? జ్వరం వచ్చిందనుకో, తలనొప్పి వచ్చిందనుకో, ఇంకేదైనా ఒక రోగం వచ్చిందనుకో, వాళ్ళ విశ్వాసం ఎట్లుంటుందంటే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు తొందరగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మళ్ళీ డాక్టర్ వెళ్ళిపోతారేమో అండి. తొందరగా ప్రార్థన చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని వస్తాను. ఇప్పుడు నువ్వు వైద్యానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారి ప్రార్థన ఎందుకు అవసరమా? అంటే వాడు లోపల కత్తి పెట్టి కడుపులో కుట్లేస్తాడని భయం.
డాక్టరు కత్తి కడుపులో పెట్టి కుట్లేస్తాడేమో ఆపరేషన్ పోయినప్పుడు అని భయంతో ఏం కత్తి కడుపులో పెట్టి కొట్టకుండా కత్తి బయట పెట్టి కొట్టాలి అని ప్రార్థన చేయమంటారు. అది వాళ్ళ విశ్వాసం. ఎవరి విశ్వాసం వాళ్ళదండి. విశ్వాస పరిమాణము చొప్పున అని బైబిల్ రాసి ఉంటారు. విశ్వాసాన్ని బట్టి కొందరు రాజ్యాలు జయించారు. విశ్వాసాన్ని బట్టి ఖడ్గదారులు చల్లార్చారు, అగ్ని బలాన్ని చల్లార్చారు. విశ్వాసాన్ని బట్టి అని విశ్వాసాన్ని బట్టి శారమ్మ 90 సంవత్సరాలు వయసు వచ్చినా సరే ఇక నాకు పిల్లలు పుట్టరు అనుకోలేదు. కానీ తన యొక్క విశ్వాసము ద్వారా ఏమండి గర్భము ధరించుటకు శక్తిని పొంది 90 సంవత్సరాల వయసులో ఒక చక్కని కుమారుని కనింది. హల్లెలూయా. అది ఆమె యొక్క విశ్వాసం, శారమ్మ యొక్క విశ్వాసం. కనుక బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ప్యూర్ గోల్డ్, అపరంజి అంటే ప్యూర్ గోల్డ్ అంటే శ్రేష్టమైన బంగారము, అమూల్యమైన విశ్వాసము, అతి శ్రేష్టమైన విశ్వాసం కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడు. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో పేతురు 1:7 మొదటి పత్రిక 1:7 చదవండి. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. అంటే ఈ వాక్యంలో మనం గమనిస్తే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే బంగారం అనేది ఏమండి చాలా విలువైంది. ఇంకా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి బంగారానికి. ఏం చేసుకుంటారో తెలవట్లా. ఆ బంగారం ఎంతో విలువైంది కానీ అది కూడా నశించిపోతుందట. బంగారానికి తుప్పు పడతారు ఒక రోజున. బంగారం కూడా తుప్పు తినేస్తుంది, నశించిపోయేది బంగారం కూడా. అయితే ఇనుము నశించిపోయినంత తొందరగా నశించిపోదు. ఇనుము వాల్యూ వేరు, తక్కువది, అందుకని త్వరగా పాడైపోతుంది. అదే బంగారం విలువ చాలా ఎక్కువ కనుక అది చాలా మన్నిగ్గా ఉంటుంది. కానీ ఎంత మన్నికున్నా ఒకరోజు అది కూడా నశించిపోతుంది. అందుకని ఇక్కడ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే సువర్ణం బంగారం నశించిపోయేదే. అయితే దాన్ని అగ్నిలో వేసి పొటము వేసి కాల్చి ఎన్నో రెట్లు అండి ఓవర్ హీట్ దాన్ని చేసి అప్పుడు ఒక ఆభరణంగా మారుస్తారు. ఆభరణంగా మారాలంటే అది ఎంతో హీట్ భరించాలి. అలా భరించకపోతే అది ఆభరణంగా మారలేదు. అలాగే మనం కూడా అనేకులకు లోకానికి ఒక మాదిరికరమైన విశ్వాసిగా ఉండాలి, ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే ఇలాంటి శోధనలు పోరాటాలు ఎన్నో వస్తాయి. వాటన్నింటిని సహిస్తూ వాటన్నింటిని భరిస్తూ ఏమండి ఈ శోధనలో తొట్టిల్లిపోకుండా, ఈ శోధనలో అధైర్యపడిపోకుండా, ఈ శోధన కాలంలో కృంగిపోకుండా ప్రభు కోసం ధైర్యముగా నిలబడగలగాలి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ధైర్యంగా నిలబడాలి. ఈ రోజున విశ్వాసి ఇలా ధైర్యంగా నిలబడలేకపోతున్నాడు. శోధన రాగానే తొట్టుపడిపోతున్నాడు. దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నారు. శోధన రాగానే తొట్టిల్లిపోయే, తప్పిపోయే, జారిపోయే విశ్వాసిగా నీవు ఉండకూడదు. కానీ ఎంతటి శోధనైనా దాన్ని జయించే ఆ దైవ కృప నీవు పొందుదువుగాక. ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు అంటే నీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది. ఏమండి ఇప్పుడు మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. మొన్న మధ్య మా సిస్టర్ గారికి ఒక ఆమెకు ఆరోగ్యం బాగోలేకుండా అయింది. గుంటూరుకు వచ్చారు. వచ్చిన తర్వాత అబ్రాహం పాష గారు అన్నారు, అమ్మ కొంచెం ఇబ్బంది పడుతున్నావు కదా, మరి హాస్పిటల్కి వెళ్ళు అని సలహా చెప్పారు. ఆవిడన్నారు, అన్న నేను పొరపాటును కూడా హాస్పిటల్కి వెళ్ళను, మెడిసిన్ వాడను, ప్రభు బ్రతికిస్తే ప్రభు సేవ చేస్తా, లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అని నిక్కచ్చిగా చెప్పిందండి మా సిస్టర్ గారు. చెప్పారు, అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు నేను
ఆ సిస్టర్ గారి గురించి, ఆమె పేరు కేజియా, ఆమె గారి గురించి నేను చెప్పదలుచుకుంటే ఏం చెప్పగలనంటే, ఆమె చనిపోయింది కానీ ఆమె యొక్క విశ్వాసం ఇంకా బ్రతికే ఉంది. ఆమె లేదు ఇప్పుడు, కానీ ఆ విశ్వాసం బ్రతికుంది. ఎందుకంటే క్రీస్తును బాగు చేస్తాడని నమ్మకంతోనే జీవించింది, నమ్మకంతోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆమె మందులు వాడున్నా రేపటి రోజున ఏదో ఒక రోజు మరలా జబ్బు చేసి మరలా చనిపోవాల్సిందే కదండి. అప్పుడు ఆమె ఇప్పుడు మందులు వాడుంటే ఇప్పుడు బాగుపడి మరలా 4 రోజుల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మరలా జబ్బు చేసి చనిపోతే అప్పుడు ఆమె విశ్వాసం చనిపోయింది, ఆమె చనిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మందులు వాడలేదు కనుక ఆమె అయితే ఇక్కడ లేదు, ప్రభు రాజ్యానికి వెళ్ళింది. ఆమె విశ్వాసం ఇంకా మన మధ్యలో నిలిచే ఉంది. హల్లెలూయా. ఒక సేవకునిగా నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఏమండి అధైర్యపడిపోయి హాస్పిటల్కి పరిగెత్తి దేవుని యొక్క మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా చావైనా రేవైనా ప్రభువే కావాలి, ప్రభు బ్రతికిస్తే ప్రభు సేవ చేస్తా, లేదంటే ప్రభు రాజ్యానికి వెళతాను, మరలా నా శరీరాన్ని ఈ లోక డాక్టర్లకు నేను అప్పగించను అనే ఒక బలమైన తీర్మానం చేయగలిగిన విశ్వాసులు ఈరోజు కావాలి. ప్రభుకు అలాంటి విశ్వాసులు కావాలి. సచ్చు విశ్వాసులు అవసరం లే. ఏమండి, ఇది కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో సచ్చు ముఖాలు దేవునికి అక్కర్లా, బలంగా నిలబడే వాళ్ళే కావాలి. ఇటుగాలు వస్తే ఇటుపడిపోయి, అటుగాలు వస్తే అటుపడిపోయి, ఆయన ఎవరు వచ్చి పిలిస్తే కోటాలు పెడితే అక్కడికి పరిగెత్తి, ఈయనెవరు వచ్చి ఇక్కడ ఏదో అద్భుతాలు జరిగి ఇటు పరిగెత్తి, ఇలాంటి సచ్చు విశ్వాసాలు అక్కర్లేదండి. యేసన్న గారు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఒరేయ్ ఎలగన్ ట్యూబ్లైట్లు మూల నిండా ఉంటే సుఖమే ఉందని మున్సిపాలిటీలో పోయి చూడరా, ఆ స్టోర్ రూమ్ ఉంటుంది, ఆ స్టోర్ రూమ్ నిండా ఎలగన్ లైట్లు ఉంటాయిరా. అలా ఎలగన్ లైట్లు ఎన్ని ఉంటే సుఖమే ఉంది? ఎలిగే లైట్లు 4 ఉన్నా చాలంటారు. హల్లెలూయా. అంటే మనం ఎలగనటువంటి ట్యూబ్లైట్ లాగా, మాడిపోయిన ట్యూబ్లైట్ లాగా కాకుండా విశ్వాసం ఇంకా బ్రతికే ఉండే ఒక విశ్వాసగా నీవు ఉండాలి. అది ప్రభు కోరుకుంటారు. అలా నువ్వు ఎప్పుడైతే నీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ప్రభు కోసం నిలబడతావో అప్పుడు ప్రభు నీకు ఏమండి ప్రత్యక్షమైనప్పుడు మహిమ, ఘనత, ఏమండి మహిమ, మెప్పు, ఘనత నీకు కలుగుతాయి అనే వాక్యం అంటుంది. అంటే ప్రభు రాకడలో నీకు ఘనత కలగాలి, నీకు మెప్పు కలగాలి, నీకు మహిమ కలగాలి, ప్రభు నిన్ను మహిమపరచాలి, ప్రభు నిన్ను చూసి ఆనందించాలి, ప్రభు నిన్ను చూసి సంతోషించాలి. అంటే నీకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. స్టెఫెన్ అనే భక్తుడు, ఆయన్ని రాళ్లతో కొడుతున్నారు. అలా రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఏమండి ఆయన ఆకాశం తెరవబట్టం చూశాడు. ఆకాశం తెరవబడి పరలోకం కనిపిస్తుంది. రాళ్ళతో కొడుతుంటే ఆయనకు అప్పుడు ఒక దర్శనం. ఆ దర్శనంలో పరలోకం కనిపిస్తుంది. ఆ పరలోకంలో సింహాసనం కనిపిస్తుంది. ఆ సింహాసనం మీద యేసయ్య నిలబడుకొని ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో నా కుమారుడు నా కోసం భూలోకంలో శ్రమ పడుతున్నాడు, నా కోసం శోధన పొందుతున్నాడు, నా కోసం ఇబ్బంది కొలువులో నలిగిపోతున్నాడు. ఇప్పుడు అతను చనిపోతాడు, చనిపోయి నేరుగా నా దగ్గరికి వస్తాడు గనుక నేను అతన్ని సాధారణంగా ఆహ్వానించాలి, అతన్ని మహిమపరచాలి, అతన్ని ఘనపరచాలి అన్నట్లుగా సింహాసనం మీద వేసి కూర్చోకుండా సింహాసనం మీద నిలబడి ఉన్నారట. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు పళ్ళు కొరికి మూర్ఖంగా రకరకాలుగా మాట్లాడుతున్నారండి. ఆయన్ని పళ్ళు కొరికారు, రాళ్ళతో కొట్టారు, ఆయన చనిపోయాడు. ఆ దర్శనం చూస్తూ అలాగే చనిపోయాడు. ఆయన అంటారు, ఈ పాపం వీరి మీద మోపకు తండ్రి, వీరు తెలియక ఇలా చేశారు అని చెప్పి వారిని క్షమిస్తూ ఆయన కన్ను మూశారు. వెంటనే ఆ స్టెఫెను పరలోకంలో కన్ను తెరిచారు, యేసయ్య సింహాసనం మీదకి వెళ్ళి చేరారు. హల్లెలూయా. గనుక అలాంటి ఒక వైరాగ్యం కలిగిన భక్తి, విశ్వాసం, మీ భక్తి శ్రేష్టమైనదిగా, అమూల్యమైనదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. 3వ మాట కూడా చదువుకుందాం. అదేంటంటే 65వ కీర్తన 11వ వాక్యం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడలు సారము చిలకరించుచున్నది. చాలా మనకు కావాల్సిన అవసరం ఏంటంటే, ఆ వాక్యం ఏంటంటే, సంవత్సరము అనే నీ దయా కిరీటాన్ని నీవు అనుగ్రహించి ఉన్నావు. దయా కిరీటం. దయ అనేది ఒక కిరీటం. మొదట నేను చెప్పాను మహిమ కిరీటం, రెండవది చెప్పాను అపరంజి కిరీటం,
మూడవది ఏంటంటే దయ అనే కిరీటం. దయ, ఈ దయ, దేవుని దయ లేకుండా ఎవ్వరూ బ్రతకలేరు. యేసయ్యను గురించే రాయబడి ఉంటుంది, మనుషుల దయందును దేవుని దయందును ఇంకను ఎదుగుచు వర్ధిల్లుచూ ఉన్నాడని బాలుడుగా ఉన్నప్పుడు యేసయ్యను గురించి రాయబడి ఉంటుంది. మరి యేసయ్యకే దేవుని దయ అవసరమైతే, తండ్రి అయిన దేవుని దయ అవసరమైతే మరి మనకి ఎలా కావాలండి? అందుకని దయ అనే ఒక కిరీటాన్ని దేవుడు మనందరి తలల మీద ఉంచునుగాక. దయ అనేది ఒక కిరీటం. ఆయన దయే మనకు ఒక కిరీటం. ఆయన మన మీద దయ చూపాడనుకో మనం కిరీటం కలిగిన వారం, ఆయన మన మీద దయ చూపలేదనుకో కిరీటం పోగొట్టుకున్న వారం అవుతాం. చూడండి, వస్తీ అనే ఒక ఆవిడ ఉంది. అహస్వేరోసు రాజు పరిపాలిస్తున్న కాలంలో ఒక రోజున రాజుగారు మంచిగా విందు చేస్తున్నాడు. ఒకరోజు కాదు, 7 రోజుల నుంచి విందు జరుగుతూ ఉంది. ఎవరికి తగినట్లు వాళ్ళకి ద్రాక్షారసం పోస్తున్నారు, మంచి మంచి ఆసనాల్లో కూర్చున్నారు వారు. ఏమండి, చాలా విందు ఆర్భాటంగా, హంగుతో ఆర్భాటంతో జరుగుతూ ఉంది. మంచి మంచి బంగారు పాత్రల్లో వారికి ద్రాక్షారసాన్ని ఇస్తున్నారు. అలాగా ఆనందంగా జరిగిపోతున్న సమయంలో ఎందుకో రాజుగారికి ఆనందం ఎక్కువైపోయి ఒక ఆలోచనకు వచ్చారు. వస్తీ చాలా అందగత్తె, అందమైనటువంటి వస్తీ రాజకిరీటం ధరించుకొని రాజు సముఖానికి రావాలని కబురు పెట్టారు. అలా కబురు పెట్టబడిన ఆ వస్తీ రావాల్సింది మరలా ఒక కబురు పెట్టింది. ఏమనంటే, నేను రావటం లేదు, నేను కూడా ఇక్కడ ఒక విందు చేస్తున్నాను కనుక నేను రావటం లేదని కబురు పెట్టింది. ఎప్పుడైతే ఆ కబురు విన్నాడో రాజుగారికి ఒక్కసారి గుండె పగిలిపోయిందండి. ఎందుకంటే దేశమంతా రాజు మాట వింటారు, దేశంలో ఎవరు రాజుకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇంట్లో ఉన్న భార్య మాట వినకపోతే ఇక ఆయన మనసు ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. చాలా వేదన పడ్డాడు. ఆ తర్వాత ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా రాజుగారి దగ్గర సలహాదారులు ఉంటారు, ఆలోచనకర్తలు అంటారు. ఆలోచనకర్తలని పిలిపించాడు. ఇదిగో ఇలా జరిగింది, ఏమని, దీనికి ఏం పరిష్కారం, దీనికి ఆలోచన ఏంటి అని ఆలోచనకర్తలను రాజుగారు, అహస్వేరోసు రాజుగారు అడిగితే వాళ్ళలో ఒక ఆయన చెప్పారు, రాజుగారు ఇలాంటి సంభవం మరెప్పుడు జరగకూడదు. ఎందుకంటే ఏ రాణి కూడా రాజు మాట వినలేదని తెలిస్తే ప్రజలందరూ కూడా తమ పురుషులను స్త్రీలందరూ ఎదిరిస్తారు. అప్పుడు దేశం అల్లకల్లోలం అయిపోతుంది. అందుకని దేశంకు ఉన్నటువంటి విలువ మర్యాదలన్నీ పోతాయి, దేశం విలువే పాడైపోతుంది. కనుక ఇక మీదట మరలా వస్తే ఎప్పటికీ రాజు సన్నిధికి రాకూడదు అనే ఒక ఆంక్షను పుట్టించండి అని చెప్పి ఈ సలహాదారులు చెప్పారు, ఆలోచనకర్తలు. రాజుగారికి కూడా అది ఆ ఆవేశంలో మంచిది అనిపించింది. ఆవేశంలో తర్వాత ఆవేశం తగ్గిపోయింది. 2 రోజులు అయిపోయింది, తనకు రాణి లేదు పక్కన. బాధపడిపోతున్నాడు. అరే, ఆవేశంలో చెప్పేశానే, ఇప్పుడు రాణి లేదే, నేను ఒంటరిని అయిపోయానే, ఈట్ నా పరిస్థితి అని రాజుగారు కంగారు పడిపోతున్నారు. అప్పుడు వెంటనే ఆలోచనకర్తలు అన్నారు, రాజుగారు మీకేంటి తక్కువ, దేశంలో ఉన్న ఆడపిల్లల్లో కన్యకలు చాలామంది ఉన్నారు. ఈ కన్యకల్లో మీకెవరు కావాలో మేము అందరిని పోగు చేసి పెడతాం. ఆ తర్వాత మీ ఇష్టమైనవన్నీ మీరు కోరుకొని పట్టపు రాణిగా చేసుకోవచ్చు అని ఒక సలహా చెప్తే రాజుగారు దాన్ని అంగీకరించారు. ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి యవనస్తుల ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళని పెద్ద పెద్ద భవంతుల్లో పెట్టేశారు, రాజభవంతుల్లో పెట్టేశారు. కొంతమందిని ఒక దగ్గర, కొంతమంది ఇలా పెట్టి వారికి అన్ని ఏం కావాలన్నా సకల మర్యాదలు జరుగుతున్నాయి. 6 నెలలు గోపరసల తైలంతో, 6 నెలలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వారికి శుద్ధీకరణ జరుగుతూ ఉంది. సరిగ్గా 1 year అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ ఆడపిల్లని తీసుకెళ్ళి రాజుగారి రాజభవనంలోనికి తీసుకెళ్తారు, అంతఃగృహంలోనికి. రాజుగారు సింహాసనం మీద ఇలాగే కూర్చొని ఉంటారు. ఒక్కొక్క స్త్రీ, ఒక్కొక్క కన్యక వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆయనకు వాళ్ళ మీద దయ పుట్టి ఆ దండం చూపెట్టాడంటే రాణి అయిపోతారు. ఆయన దయ తలుసుకుంటే దండం చూపెట్టకపోతే అక్కడ దాకా వచ్చిన రాణి అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతారు. ఇంకంతే, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుడిసెలోకి వెళ్ళాల్సిందే. అలాంటి సందర్భంలో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళే వంతు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఆ రాణి అంటే కాబోయే రాణి ఎవరైతే ఉన్నారో ఏమడిగినా ఇస్తారట. ఎత్తు చెప్పులు కావాలంటే ఎత్తు చెప్పులు ఇస్తారు. పొట్టి వాళ్ళకి ఎత్తు చెప్పులు ఇష్టం. ఏమండి, పొట్టిగా ఉండేవాళ్ళు ఎత్తు చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటారు. కొంతమందికి ఏమండి ఆడవాళ్ళ కోరికలు చెప్పలేవండి బాబోయ్, వాళ్ళ కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం కానీ ఆ ఫ్యాన్సీ స్టోర్ తీసుకొచ్చి ఇంట్లో పెడతామంటే సంతోషపడతారు.
ఆడవాళ్ళు ఒక ఫ్యాన్సీ స్టోర్ ఇంట్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే రోజు ఒక రకం గాజులు వేసుకోవచ్చు. ఒకరోజు బంగారు కలరు, ఒకరోజు మట్టి కలరు, ఒకరోజు మెరూన్ కలరు, ఒకరోజు ఆ కలరు ఈ కలరు, ఏ కలర్ అంటే ఆ కలరు. షాపులో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ముందు తెచ్చి పెడితే ఒక్కదాన్ని కూడా వద్దనరు ఆడవాళ్ళు. అందుకని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు, సాయిబయ్య సంపాదన భూబొమ్మ కుట్టుకూలికే జాలటం లేదంట. సాయిబయ్య సంపాదన భూబొమ్మ కుట్టుకూలికి జాలటం లేదు. అలాగా ఖర్చు పెట్టి ఆడవాళ్ళు ఉంటారు, ఇంటిని గొల్ల చేస్తుంటారు తెలవక. తెలిసినా తెలవకపోయినా వాళ్ళ బుద్ధి అంతే, మనం ఏం చేయలేము. ఆడవాళ్ళ బుద్ధులన్నీ మారును గాక. ఇంట్లో సంపాదన ఎంత ఉందో దాన్ని బట్టే ఖర్చు పెట్టుదురు గాక. చూడండి, ఇలాంటి సందర్భంలో వాళ్ళు కోరుకున్నవి ఇస్తున్నారు, రాజుగారి దగ్గరికి వస్తున్నారు. అయితే వారు కోరుకునే వారికి ఇచ్చారు, కానీ ఎవరిని రాజు కోరుకోలేదు. ఆ పట్టణంలో అదే సందర్భంలో తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయి, దిక్కులేని ఒక అమ్మాయి అక్కడ ఉంది. ఆ అమ్మాయి పేరు ఎస్తేరు. వాళ్ళ చిన్నాన్న పెంచుకున్నాడు, కూతురుగా స్వీకరించాడు. ఆ అమ్మాయి కూడా అక్కడుంది, ఎస్తేరు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు తన వంతు వచ్చింది. ఆమె వంతు వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే, హేగే అంటే పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం, నపుంసకుడైన హేగే అని ఉంటుంది. ఈ నపుంసకుడు అంటే నపుంసకుడు గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. కొందరేమో పుట్టుకతో నపుంసకులుగా పుడతారు, కొందరేమో రాజుగారి దగ్గర ఉండటానికి వారు నపుంసకులుగా చేస్తారట. మరికొందరేమో తమను తామే దేవుని రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేసుకుంటారు అని బైబిల్లో రాసింది. ఇప్పుడు నేనున్నాను అనుకో, లేకపోతే ఇలాగా వివాహం లేకుండా సమర్పించుకున్న సేవకులు సిస్టర్లు కానీ బ్రదర్లు కానీ అనుకో, మేము ఎవరిమంటే దేవుని రాజ్యం నిమిత్తం మమ్మల్ని మేమే నపుంసకులుగా చేసుకున్నాము. కనుక ప్రియ దైవ జనాంగమా, మరి ఈ హేగే అనే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్న ఆ హేగే ఎస్తేరు దగ్గరికి వచ్చినప్పుడు, ఎస్తేరు నీకేం కావాలో కోరుకోమంటే ఆవిడ అన్నారు, అయ్యా మీ భవనంలో, రాజభవనంలో ఏమైతే ఇస్తారో ఆనవాయితీగా అవి తప్ప నాకు వేరే అలంకరణలు ఏమీ కూడా అక్కరలేదు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవడానికి ఒక చిన్న విషయం చెప్తాను. మా సంస్థలో చాలామంది సిస్టర్స్ ఉంటారు, సేవకు వస్తారు. వాళ్ళింటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ డ్రెస్సులు ఏమండి అందరు వేసుకున్నట్లే పంజాబీ డ్రెస్సులు, జపాన్ డ్రెస్సులు, కలకత్తా డ్రెస్సులు అన్నీ వేసుకుంటారు. ఏమంటే ఆడపిల్లలు కనుక ఆ డ్రెస్సులు వేసుకుంటారు. సేవకు వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే వాళ్ళకి కొత్తగా వచ్చినప్పుడు బ్లూ శారీస్ ఇస్తాం మా సంస్థ. ఆ తర్వాత కొద్ది రోజులు వాళ్ళ సీనియారిటీ కొంచెం సేవలో నలుగుతున్నప్పుడు వాళ్ళకి సపోటా కలర్ శారీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంచెం సీనియారిటీ పెరిగిన తర్వాత వాళ్ళకి వైట్ శారీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇలాగ సేవలో సంస్థ యొక్క విధానం, సంస్థ యొక్క పద్ధతులు ఉంటాయి, వాటి ప్రకారం నడిపిస్తూ ఉంటుంది సంస్థ. ఆ రోజుల్లో కూడా అహస్వేరోసు రాజు కాలంలో కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళే వారికి వారు ఏమైతే ఇస్తారో అవే చాలు అన్నట్లుగా ఎస్తేరు మాట్లాడిందండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకుంటాం చూడండి. ఎస్తేరు గ్రంథం 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచెను. చప్పట్లు కొడతారు ఒకసారి ప్రభుకి? కొట్టండి. ప్రియమైన వాళ్ళారా, మనం ఇక్కడ గమనిస్తే ఈ ఎస్తేరు ఏమి కోరుకోలే, కానీ ఈమెకి రాజు యొక్క దయ దొరికింది. ఏమి కోరుకోలే. మీ రాజ్య భవనంలో ఏం పద్ధతులు ఉన్నాయో అవే నాకు చేయండి. అయ్యా హేగే గారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, మీరేం చెప్తే మేము అదే చేస్తాం. మాకంటూ సపరేట్గా వేరే ఆలోచనలు లేవు, వేరే కోరికలు లేవు, మీరు ఎలా చేస్తే అలాగే చేయండి అని చెప్పి అప్పగించుకుంది ఎస్తేరు. అప్పగించుకుంది కనుకనే ఏమండి గొప్ప స్థానానికి వెళ్ళింది. ఎస్తేరు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆమె ఒక
పరిపూర్ణమైన సంపూర్ణ పరిశుద్ధపరచబడిన పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యముగా ఉంది ఎస్తేరు. సంపూర్ణ పరిశుద్ధపరచబడిన పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఒక రోజున రారాజైన యేసయ్య కూడా ఇప్పుడు భూమి మీద ఉండే సంఘం, భూమి మీద ఉండే క్రీస్తు శరీరం అనే సంఘం భూమి మీద ఉంది. ఈ సంఘము ఒక రోజున ఈ సంఘాన్ని యేసయ్య వరుడుగా రాబోతున్నాడు, పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఈ భూమి మీద ఉండే సంఘము వధువు సంఘముగా మచ్చ, డాగు, ముడత, కలంకము అట్టిది మరి ఏదైనా లేనటువంటి ఓ పవిత్రమైన సంఘముగా భూమి మీద సంఘము ఇప్పుడు సిద్ధపరచబడతా ఉంది. ఆమెను చెప్పుకోండి. భూమి మీద ఉండే సంఘము ఇప్పుడు ప్రభు యొక్క రాకడ కోసం మచ్చ, డాగు, ముడత, కలంకము లేని ఓ పవిత్రమైన కన్యకగా అలంకరించబడుతుంది, సిద్ధపరచబడుతుందండి. మరి ఇప్పుడు నీవు ఈ అనుభవాల్లోకి వచ్చావా? మచ్చ, డాగు, ముడత, కలంకం లేని సంఘముగా నువ్వు సిద్ధపడుతున్నావా? లేకపోతే భూలోకంలో నీవు దేవుని ఎరగకముందు ఎలాగ బూతులు మాట్లాడావో ఇప్పుడు అలాగే మాట్లాడుతూ, దేవుని ఎరగకముందు ఎలాగ అబద్ధాలు చెప్పావో ఇప్పుడు అలాగే అబద్ధాలు చెప్తూ, దేవుని ఎరగకముందు ఎలాగో నువ్వు చెడు వ్యసనాలకు బానిసగా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే బానిసగా ఉంటూ, సినిమాల చుట్టూ తిరుగుతూ, దుర్మార్గమైన కార్యాలు చేస్తూ నువ్వు నడిపించబడితే, నువ్వు ఒకవేళ మారు మనసు పొందాననుకున్నా, బాప్తిసం కూడా పొందినా, నీళ్ళలో మునిగి లేచినా, చర్చికి వచ్చినా, కానుకలు ఇచ్చినా, రేపు విడవబడే సంఘంలో మొట్టమొదటి నీ పేరేమంటుంది? గుర్తుపెట్టుకోండి. విడవబడే సంఘం ఒకటి ఉంటుంది. విడవబడే సంఘము విడవబడితే మహాఘోరం, భయంకరమైన పరిస్థితి. అది గుండెలు బాదుకుంటారు. ఆ భయంకరమైన దుర్దినము రాకమునిపే సమయం ఉన్నప్పుడే, ప్రభుని హెచ్చరిస్తున్నప్పుడే నీ మనస్సు మార్చుకొని దేవునికి అయిష్టమైన కార్యాలు నీలో ఏమనవో అవన్నీ తొలగించుకొని ఓ పవిత్రమైన జీవితం ప్రభు కోసం జీవించి ప్రభు యొక్క రాజ్యానికి మచ్చ, డాగు, ముడత, కలంకం లేకుండా ఓ పవిత్రమైన కన్యకగా ఆ రోజు ఎస్తేరును చూసి రాజైన అహస్వేరోజుకు ఎలాగో దయ కలిగిందో అలాగున రారాజైన యేసయ్యకు నిన్ను చూసిన వెంటనే దయ కలిగినట్లుగా నీ యొక్క జీవితాన్ని అంతటి పవిత్రతలోనికి నడిపించుకొని యేసయ్యకి ఇష్టమైన పవిత్రమైన జీవితం జీవిస్తూ ప్రభు యొక్క రాకడకు ఈ మాటలు వింటున్న ప్రతి వారు సిద్ధపరచబడాలని సేవకునిగా నేను మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే తాళం వచ్చినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాము. ఆశ్చర్యకరుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. కిరీటాన్ని గురించి మీరు మాకెన్నో విషయాలు బోధించారు. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం, ఆ దినము అతనికి బహు సంతోషకరమని మీరు సెలవిచ్చారు. ఈ భూలోకంలో వివాహాలు జరుగుతూ ఉన్నాయి స్వామి. మరి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమని మీరు సెలవిచ్చి ఉన్నారు. యోగ్యురాలుగా ప్రతివారు మలచబడినట్లు సహాయం దయచేయండి. అలాగే స్వామి, మహిమ కిరీటాన్ని గురించి మీరు మాకు చక్కని విషయాలు బోధించారు నాయన. అయ్యా, మేము ఆ మహిమ కిరీటం పొందుటకు యోగ్యులుగా ఉండాలని, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ కిరీటాన్ని మేము పొందేవారిగా ఉండాలని మీరు మాకు బోధించారు. అలాగే తండ్రి, అపరంజి కిరీటం అతి శ్రేష్టమైన అమూల్యమైన విశ్వాసాన్ని గురించి మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. మా విశ్వాసం అతి శ్రేష్టమైనదిగా అమూల్యమైనదిగా ఉండి ప్రభు ఒకరోజు మేము ఎదురు నిలబడినప్పుడు ఆ విశ్వాసం కలిగిన వారిగా మేము ఉండాలని, మాలో మీరు అమూల్యమైన విశ్వాసాన్ని చూడగలిగేటట్లుగా మా జీవితాలు మలచబడాలని మీరు కోరుకొని మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు స్తోత్రం తండ్రి. అలాగే స్వామి, మరి చివరిగా దయ అనే కిరీటాన్ని గురించి కూడా మీరు మాకు బోధించారు. మీ దయ లేకపోతే మేము క్షణమైనా బ్రతకలేము స్వామి. మీ దయ, మీ కనికరం, మీ వాత్సల్యతే మమ్మల్ని నేటి వరకు సజీవులుగా వచ్చింది. వస్తీ పోగొట్టుకున్నటువంటి ఆధిక్యతను తిరిగి ఎస్తేరు పొందుకున్నట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఎస్తేరుకు నాయన రాజు యొక్క దయ కలిగినట్లుగా ఈ మాటలు వింటున్న ప్రతి వారికి మీ దయ కలిగేటట్లు సహాయం దయచేయండి. అన్నిటికంటే పైగా తండ్రి, మరి
మచ్చ, డాగు, ముడత, కలంకము లేని పవిత్రమైన కన్యకగా సంఘం సిద్ధపరచబడాలని మీరు హెచ్చరిస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలన్నీ ప్రతి వారి హృదయాల్లో స్థిరపరచబడినట్లు సహాయం దయచేయండి ఆయన. స్తోత్రం యేసయ్యా. మరి మీరు ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటాన్ని పొందుకునే సేవకులుగా ఉండాలని, సంఘముగా ఉండాలని మీరు హెచ్చరిస్తూ వచ్చిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. ఈ మాటలన్నీ మరి హృదయాలు స్థిరపరిచి ఏ విధము చేతనైనా మీ నిత్య రాజ్యానికి రాకడకు మచ్చ, డాగు, బుడత, కలంకం లేని పవిత్రమైన సంఘముగా సిద్ధపరచబడినట్లు కృపచూపమని, మహిమా ఘనత ప్రభావం మీరొక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్న